నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 12 సంవత్సరాలలో పదుల సంఖ్యలో నీట్ పేపర్లు లీకేజీ కావటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్ఎస్ఎస్ నాయకుడు డిఎం ఓబులేష్ యాదవ్ మండిపడ్డారు. పేపర్ లీకేజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ లో ఆర్ఎస్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎం ఓబులేష్ యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ దేశ విద్యా వ్యవస్థపై జరిగిన దాడి అన్నారు. 22 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఆయా సమస్యలపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తే కనీసం చర్చించకుండా పోలీసులతో విద్యార్థులపై భౌతికంగా దాడి చేసి ఒక విద్యార్థి మృతికి కారణమయ్యాడన్నారు. విద్యా సంస్థల బంద్ రోజు కూటమి సర్కార్ పేరెంట్స్ మీటింగ్ అంటూ దొంగ నాటకమాడుతూ విద్యార్థి లోకానికి ద్రోహం చేయటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని, ఈ తరుణంలో ఇందుకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వ తీరు కారణంగా మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో పదుల సంఖ్యలో నీటి పేపర్ల ప్రశ్నపత్రాలు లీకేజ్ జరిగాయి. దీని మీద విచారణ చేపట్టాలని, ఈ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది జీవితాలు బొక్కుబలి చేసేటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వామపక్ష సంఘాలు అందరూ కలిసి ఆందోళన చేస్తే ఒక ఆయన 23 రోజులు ఆమరణ చేస్తే కనీసం వాళ్ళతోటి చర్చించుకోకుండా, మాట్లాడుకోకుండా ఈరోజు పోలీసులతోటి బీజేపీ గుండాల ముసుగులో వచ్చి విద్యార్థుల మీద భౌతికంగా దాడి చేసి ఒక విద్యార్థిని కూడా చనిపోయినటువంటి ఘటన ఢిల్లీలో మనం చూస్తూ ఉన్నాం. వీటి మీద మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఇక్కడ బంద్ నిర్వహిస్తూ ఉంటే కూటమి సర్కార్ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి దొంగ నాటకం ఆడుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు కూటమి సర్కారుగా అధికారంలోకి వచ్చి బీజేపీ దేశం ద్రోహానికి మోచేతి నీళ్లు తాగుతూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి చంద్రబాబు అడుగుతూ ఉన్నాను. తక్షణమే అతను రాజీనామా చేయాలి. ఈ 2 లక్షల మందికి న్యాయం చేయాలని, చనిపోయినటువంటి 22 మంది ఆత్మహత్యలకు న్యాయం చేసే వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. తక్షణమే ఎన్టీఆర్ రద్దు చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించాలి, ఈ కుటుంబాలకు, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది.